బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న 432 బార్ల లైసెన్స్ల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన బార్ పాలసీ 2025-28 ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ విధానంలో లైసెన్స్లు మంజూరు చేయనున్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 924 బార్ల లైసెన్సు జారీకి నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించగా మద్యం వ్యాపారం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో 492 బార్లకు మాత్రమే లైసెన్స్లు ఖరారు చేశారు. మిగిలిన బార్లకు 4 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మిగిలిన బార్లను భర్తీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టరేట్ లో లాటరీ నిర్వహించి లైసెన్స్దారులను ఖరారు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. మధు, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన టెండర్ల సిండికేట్ విధానం మద్యం షాపుల విధానాలపై మద్యం వ్యాపారులు ఆసక్తి కాలేదు. టెండర్ల గడువు సమీపిస్తున్న వారి నుంచి ఆసక్తి కనిపించడం లేదు. నిన్న సాయంత్రం దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఇప్పటి వరకు 43 బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 437 దరఖాస్తుల్లో 43 షాపులకు 4 చొప్పున 132 దరఖాస్తులు వచ్చాయి. మిగతా వాటి కోసం కేవలం సింగిల్ డబుల్ అప్లికేషన్లు మాత్రమే రావడంతో ఎక్సైజ్ అధికారులు కంగతిన్నారు. అయితే డెడ్ లైన్ ముగిస్తున్న దరఖాస్తులు రాకపోవడంతో తుది గడువు ప్రభుత్వం 29 వరకు పెంచింది. అయినా సరే అప్లికేషన్ లో పెట్టబోమని మద్యం వ్యాపారులు చెప్తున్నారు. పాలసీ మార్పులు చేయాల్సిందని పట్టుబడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని పాలసీనే తీసుకొచ్చారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ దాఖలు అవుతున్న టెండర్లు 3 రోజులు కావడంతో సమయం అయిపోయింది. ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తులు ఇప్పటికే 8716 దరఖాస్తులు అందాయి. టెండర్ల దాఖలు గడువు మధ్య టెండర్లు ముగిసింది. అయితే ఎన్టీఆర్ జిల్లాలో 5764 దరఖాస్తులు, 2వ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలో 536 దరఖాస్తులు, 3వ స్థానంలో ఏలూరు జిల్లా 539 దరఖాస్తులు, అతి స్వల్పం నెల్లూరు జిల్లాలో 119 దరఖాస్తులు అయితే ఖాళీగా ఉన్న 432 బార్ల లైసెన్సుల జారీకి ఎక్సైజ్ శాఖ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది. నూతన బార్ పాలసీ 2028 ప్రకారం డ్రా ఆఫ్ లాట్స్ విధానంపై లైసెన్సులు మంజూరు చేయనున్నారు. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 924 బార్ల లైసెన్సుల జారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు ఆహ్వానించి మద్యం వ్యాపారుల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో 492 బార్లు మాత్రమే లైసెన్సులు ఖరారు చేశారు. మిగిలిన బార్లకు 4 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు. అయితే ఈ నేపథ్యంలో మిగిలిన బార్లకు భారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 15వ తేదీ ఉదయం జిల్లా కలెక్టర్ లోని లాటరీ నిర్వహించి లైసెన్స్ దారులకు ఖరారు చేయనున్నారు. అయితే ఏపీలో మిగిలిన మొత్తం 428 బార్లకు గాను రీనోటిఫికేషన్ నూతన బార్ పాలసీ 25-28 కింద డ్రా అప్లెట్స్ లైసెన్సులు మంజూరు కూడా చేయనున్నారు. అయితే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 15వ తేదీన ఉదయం జిల్లా కలెక్టర్ లాటరీ ద్వారా ఎవరైతే లైసెన్సులు పొందుపరిచారో వాళ్ళకు లాటరీ ద్వారా ఖరారు చేయనున్న ఎక్సైజ్ అధికారులు. లావణ్య, రైట్, థ్యాంక్ యూ మధు.